నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆహ్లాదానికి ఆనందానికి చిరునామా పార్కులు. ఉదయం సాయంత్రం వేళలో ప్రజలు పార్కుల్లో సేద తీరుతారు. ఇక ప్రేమ జంటలు యువతి యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా రోజుకొకసారైనా పార్కుల్లో వాలిపోతూ ఉంటారు. అయితే పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇక్కడ ప్రేమ జంటలు చేసే అసభ్యకర చేష్టలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కరీంనగర్లో రోజు వందల సంఖ్యలో పార్కుకు వచ్చే ప్రేమికుల ప్రవర్తన శృతిమించుతోంది. అయినా కేవలం ఆదాయం కోసమే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రేమికులు హద్దులు దాటేస్తున్నారు. నాలుగు గోడల మధ్య గుట్టుగా జరగాల్సిన కొన్ని పనులను సైతం నలుగురు మధ్యలోకి తీసుకొచ్చి తమ పరువును తీసేసుకుంటున్నారు. సిటీ ఏదైనా, టౌన్ ఎక్కడైనా పార్కులోకి వెళితే చాలు పొదల మాటున కనిపించేదల్లా ఒకటే. లవర్స్ మధ్య రొమాన్స్లు, ముద్దులు, హగ్గులు ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. ప్రేమలో ఉన్న వారికి ప్రపంచంతో పని ఉండదంటారు. ఈ మాటను నిజం చేస్తూ చాలా ప్రేమ జంటలు అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు పార్కుల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే మరికొందరు ఏకంగా రోడ్డుపై బైకులో పడుతూ అసభ్యకర పనులు చేస్తున్నారు. సాధారణంగా ప్రేమికులంటే సరదాగా అప్పుడప్పుడు బయటకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఇలా బయటకు వెళ్లిన సమయంలో ఏవో ఊసులు చెప్పుకుంటూ హాయిగా సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను కురిపించుకుంటూ ఉంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి దృశ్యాలు పార్కులు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో కూడా కనిపిస్తున్నాయి. పిల్లలకు స్వేచ్ఛనివ్వడం మంచిదే, కానీ దాన్ని ఎంతవరకు ఆ స్వేచ్ఛని బాధ్యతాయుతంగా కాపాడుకోవడం ఎలా అనేది కూడా పిల్లలు ముఖ్యంగా తల్లిదండ్రులకు నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకోకుండా చూడాల్సిన అవసరం కూడా మన తల్లిదండ్రులతో పాటు గురువులకు కూడా ఉంది. ఈ రోజుల్లో మరి కాలేజ్ యాజమాన్యాలు కూడా పిల్లలు విద్యార్థులు కాలేజ్కి వచ్చిందంటే ఒకవేళ రాని పక్షంలో మళ్ళీ తల్లిదండ్రులకు కాల్ చేసి ఎందుకు రావట్లేరు, ఏమైంది అని ఇలా కోఆర్డినేషన్, అంటే మన సమాజం ఎలా ముందుకు పోతుందంటే ఇటు కుటుంబము, ఇటు స్కూల్ యాజమాన్యాలు, కాలేజ్ యాజమాన్యాలు, ఇటు ముఖ్యంగా ఇంకా పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ కూడా ఈ ముగ్గురి సమన్వయంతో ఒక మంచి పరిపూర్ణమైన ఒక సమాజానికి మనము ముందట అడుగు వేస్తున్నట్టు. కానీ ఈ ముగ్గురు లోపల ఈ ముగ్గురు కుటుంబ వ్యవస్థ కానీ, ఇటు విద్యా వ్యవస్థలు కానీ, పోలీస్ అధికారుల సమన్వయంతో ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం. కరీంనగర్ కేంద్రంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన డీర్ పార్క్, ఉజ్జులా పార్కులు ఇప్పుడు యువజంటల అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారుతున్నాయి. కళాశాలకు వెళుతున్నామని చెప్పి బయటకు వెళ్లిన యువతి యువకులు మధ్యాహ్న సమయాల్లో పార్కులోకి చేరి బహిరంగంగా అసభ్య కృత్యాలకు పాల్పడడం తరచుగా కనిపిస్తోంది. చుట్టుపక్కల చిన్నపిల్లలు, కుటుంబాలు ఉన్నా ఎవరిని పట్టించుకోవడం లేదు. ఎంతో మంది ప్రేమికులు సరదాగా పార్కులకు వచ్చి కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడుపుతున్నారు. అంతేకాదు పబ్లిక్ ప్లేస్లో చేయకూడని పనిని చేస్తున్నారు. తమ కామకేళికి పార్కుని అడ్డాగా మార్చుకుంటున్నారు. పార్కులో ప్రేమికులు ముద్దులు పెట్టుకుంటున్నారు. వారి పక్కనే కొందరు యువతులు కూర్చొని ఉన్నారు. ఉన్నట్టుండి ప్రేమ జంట చేసే పనికి పార్కులో ఉన్న సందర్శకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చిన్న చిన్న పిల్లలు అండి, రేపు ఏమన్నా జరగకూడని జరిగినా కానీ అమ్మాయికే కానివ్వచ్చు, అబ్బాయికే కానివ్వచ్చు, ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే, ఎందుకంటే ఇంత అంటది చెప్పలేని విషయంగా ఉండిపోయింది. పబ్లిక్ ప్లేసెస్లో వాళ్ళు అట్లా చేస్తున్నారంటే రేపు దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈరోజు అక్కడ జరిగింది ఇంకెవరికో అయ్యొచ్చు, రేపు మన ఇంటి బిడ్డని అయితే దీనికి తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారా? లేకపోతే స్కూల్ కని నమ్మి పంపిస్తున్న విద్యా సంస్థలకు పంపిస్తున్న తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? ఇంటి నుంచి మళ్ళీ తర్వాత స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళు రెగ్యులర్గా కాలేజ్కి వస్తున్నారా లేదా అనేది కూడా వాచ్అవుట్ చేస్తున్నారా లేదా చూడకపోతున్న విద్యా సంస్థల పైన అందామా, లేకపోతే అక్కడ పార్క్ ఎవరి ఆధ్వర్యంలో అవుతుందో వాళ్ళు సరైన చర్యలు తీసుకోకపోవడం, అంటే కఠినంగా ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే వాళ్ళని చూసి వాళ్ళని బెదిరించడమో, లేకపోతే తల్లిదండ్రులకు చెప్తామని వారికి ఒక భయం పెట్టడం లాంటి చేయకపోవడం, అంటే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతా చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా లవర్స్ ప్రదర్శిస్తున్న తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యువతి యువకులు తమ తల్లిదండ్రులకు కళాశాలకు వెళ్తున్నామని చెప్పి పార్కుల్లో అసభ్య పనులు చేస్తున్నారు. స్వేచ్ఛ అనే పేరుతో నైతిక విలువలు, సంస్కారం, మర్యాద అన్నీ మర్చిపోతున్నారు. కళాశాలలు బంకు కొట్టి ప్రేమ జంటలు పార్కులో బహిరంగంగా ముద్దులు పెట్టుకుంటూ ఇతరులకు అసౌకర్యానికి గురి చేస్తున్నారు. ప్రేమ పేరుతో పబ్లిక్ ప్రదేశాలను అపవిత్రం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివి చూస్తూ ఉంటే అసభ్యకరంగా ఉందని పార్కుకు వచ్చే సందర్శకులు అంటున్నారు. పోస్కో కేసులు అవుతున్నాయి, అత్యాచారం కేసులు అవుతున్నాయి. ఎప్పుడైతున్నాయంటే ఇవి ఇష్యూ బయటకు వచ్చినప్పుడు, డిస్ప్యూట్ అయినప్పుడు మాత్రమే పోస్కో కేసులు అవుతున్నాయి. పోస్కో కేసులు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇవాళ ఒక మైనర్ అమ్మాయి దరఖాస్తు ఇస్తుంది, ఆ మైనర్ అమ్మాయి తల్లిని దరఖాస్తు ఇస్తున్నారంటే అది ఇష్యూ జరుగుతున్నాయి. ఇష్యూ జరగకుండా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కొన్నేమో నిజంగానే అత్యాచారాలు జరుగుతున్నాయి, దాంట్లో నేను తప్పట్టలేదు. కొన్ని వాస్తవంగా ఏంటంటే
ఇవాళ ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఒక రూమ్కి పోతుందంటే ఆ రూమ్కి వెళ్ళిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళ రూమ్కి వెనక అత్యాచారం చేస్తూ ఉన్నాడు, తర్వాత వచ్చి కేసు అవుతా ఉన్నది. అసలు తల్లి ఒక బిడ్డ మరి ఒక అబ్బాయితో రూమ్కి పోతుందంటే మరి తల్లిదండ్రులు బాగా అరికట్టాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణం. ఇవాళ తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక పోలీస్ యంత్రాంగం మనం యథారాజా తదా ప్రజా లెక్క వాళ్ళకి ఏదో నా పిల్లలు కాకుండా చాలు అనే తీలో వాళ్ళు ఉన్నారు ఇవాళ. అందుకే నేను ఏమంటా అంటే ఇవన్నీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న మన కళ్ళారు చూస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అరికట్టాలంటే వాస్తవం ఒక నిర్ణయం ఒక సిపి గారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసి పార్కుల మీద నిఘా పెట్టాలి. పార్కుల మీద నిఘా పెట్టేసి కన్నె తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు దాదాపు ఇద్దరు అమ్మాయి అబ్బాయి వచ్చి పార్కులో కూర్చుంటారు, వాళ్ళు లేపాలి, అడగాలి. తప్పే ఉందంటే నాకు అర్థం కాదు కానీ లేపి అడగాలి, మీరు ఎవరు, మీ పేరేంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఊరేంది అని అడగాలి. నువ్వు ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు నువ్వు అని అడిగి విచారించాలి. ఇవాళ ఆ పోలీసు అట్లా విచారిస్తలేరు, చూస్తాను వాళ్ళని చూసుకుంటూ పోతూ ఉన్నారు. ఇవాళ ఈ రకంగా పరిస్థితి ఏర్పడ్డది.